హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిత్స్ అకాడమీ. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రస్తుత ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తున్నామండి. అండ్ నోటిఫికేషన్ రావటం, నోటిఫికేషన్ కోసం కృషి చేయటం, నోటిఫికేషన్లో కొన్ని నోటిఫికేషన్ కాదు క్యాలెండర్, వాటిలో పోస్టులు పెంచడానికి కృషి చేస్తున్న కొన్ని ఏమంటాం మనకు గ్రూప్స్, ముఖ్యంగా మన 86K గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంతకుముందు గ్రూప్ 2 విషయంలో, గ్రూప్ 1 విషయంలో కూడా నాకు తోచినంత సహాయం చేశాను. ఇక అది వ్యక్తిగతమైన అంశం అండి. రెండవది ఏంటంటే, సరే ప్రస్తుత ప్రభుత్వం అనుకూలంగా నోటిఫికేషన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వంలో కూడా మనకు కొందరు వ్యక్తులు ఆస్పిరెంట్స్కి, మనకంటే నాకని కాదు, ఆస్పిరెంట్స్కి చాలా సహాయాన్ని అందించారు. అదేవిధంగా ప్రస్తుతం కూడా జరుగుతుంది. అయితే కొంత నిరాశ ఏంటంటే, ఇంకొన్ని ఎక్కువ పోస్టులు రావాలి కదా అని మనం అనుకుంటున్నాం, కానీ ప్రయత్నాలు మనం సరిగ్గా చేయలేకపోయాం. అంటే మనం అంటే ఆస్పిరెంట్స్ అందరూ కూడా ప్రయత్నాలు చేయాలి, తెప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా కష్టపడుతూ ఉండాలి. అదే ఆస్పిరెంట్ యొక్క జీవితం. సరేనా? ఎనీహౌ, మనం కోర్స్ అనేది ఆన్లైన్లో నాకు తీసుకొచ్చింది రోహిత్ సారే. గత గ్రూప్ 2 కూడా బాగా వేల సంఖ్యలోనే అడ్మిషన్స్ వచ్చాయి. అండ్ స్టూడెంట్స్ కూడా చాలా ఆనందంగా తీసుకున్నారు. స్కోరింగ్ బాగానే వచ్చింది. జియోగ్రఫీ అండ్ ఎస్ఎన్టీలో కూడా ర్యాంకర్స్గా సెలెక్ట్ అయ్యారు. ఆల్రెడీ జాయిన్ అయ్యారు. ఎంతో కొంత ఆనందపడ్డ అంశం అండి. మాకు కూడా ఏంటంటే, ఏదో డబ్బులు ఇది కాదు, కానీ ఆస్పిరెంట్ సెలెక్ట్ అయితే వాళ్ళంతటా వాళ్ళు చెప్పని వాళ్ళు ఎలాగ చెప్పర్లేండి, క్రెడిట్ మనకి ఇవ్వరు కొంతమంది. ఆస్పిరెంట్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు క్రెడిట్ ఇస్తేనే అది మాకు కొంచెం ఆనందం. వాళ్ళు జాయిన్ అవ్వాలి, వాళ్ళ తలరాతలు బాగుపడాలి. రెండవది ఏంటంటే, అందరికీ అది గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు లాస్ట్ ఇయర్ కేవలం ఇక్కడ రోహిత్స్ అకాడమీలోనే ఒక 2900 మెంబర్స్ ఎంతమంది జియోగ్రఫీ జాయిన్ అయ్యారు. 1600 మెంబర్స్ మనకు ఎస్ఎన్టీ జాయిన్ అయ్యారు. కానీ పోస్ట్ 900 ఉన్నాయి. దాంట్లో నా స్టూడెంట్స్ సెలెక్ట్ అయింది 900 మెంబర్స్, నా స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వరు కదా. ఎంతో కొంతమంది అనుకున్నాం, 100 మందో 150 మందో సెలెక్ట్ అయ్యి ఉండొచ్చు. ప్రిలిమ్స్ టు మెయిన్స్ క్వాలిఫికేషన్ అది థౌజండ్స్లో ఉండొచ్చు, అది వేరు. అంటే ఇక్కడ నేను స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే, ఒక అకాడమీయో, ఒక ఫ్యాకల్టీయో, ఒక గ్రూప్ కేవలం ఏంటంటే ఒక పాత్ చూపెడతారు, ఒక మార్గాన్ని చూపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇంకేమైనా సులువైన పద్ధతిలో కొంత అందిస్తారు. ఇక్కడ విజయం కొట్టాలంటే ఖచ్చితంగా కష్టపడాల్సింది ఎవరంటే ఆస్పిరెంటే. అది మాత్రం మర్చిపోకండి. రెండవది అంటే, మనం మరి స్థాయి నుంచి అనే స్థాయి నుంచి మనం ఈ జనరల్ ఎస్ఎస్ వరకు, లేకపోతే పెద్ద పెద్ద సంయుక్త అక్షర పదాల వరకు అది నేర్పించడం కష్టం. కొంచెం ప్రాథమిక అవగాహన ఉండాలి, ఎవరికి ప్రైమరీ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకే. ఇక మూడవది ఏంటంటే, ఈ బుక్స్ అడుగుతుంటారు. ఏ బుక్ అయినా ఒక స్టాండర్డ్ బుక్ తీసుకొని చదవడం బెటర్. ఓకే. తెలుగు అకాడమీయే కోర్స్ అంటుంది, తెలుగు అకాడమీ బుక్స్కే వైబిలిటీ లేదని. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఏదో ఒక స్టాండర్డ్ బుక్, ఎవరో ఒక ఆథర్ పర్ఫెక్ట్గా చదవండి. అంటే ఆ రాసిన దాంట్లో 100 పాయింట్స్ రాస్తే ఒక 95 పాయింట్స్ కరెక్టే ఉంటాయి కదా. ఒక 3 to 4 పాయింట్స్ ఏంటంటే మనకు అవి డిఫరెన్స్ ఉండొచ్చు. ఓకే. అండ్ మనది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం మెటీరియల్ కూడా యాప్లో అందుబాటులో ఉంది. ఓకే. అండ్ ప్రతి చాప్టర్ యాక్చువల్గా మనం జనవరిలో స్టార్ట్ చేస్తాం లైవ్ కమ్ రికార్డెడ్ క్లాసెస్. అవి అవుతున్నాయండి, లైవ్ కమ్ రికార్డెడ్ క్లాసెస్ అవుతున్నాయి. కొంచెం లాస్ట్ మంత్ ఏంటంటే నా ఓన్ సిస్టర్ మ్యారేజ్ ఇలా ఉండడం, నేనే కొంచెం డిలే అయింది. ప్లస్ ఇప్పుడు ఆస్పిరెంట్స్కి ఏంటంటే అత్యంత అనుకూలమైన అంశం ఏంటంటే టైం ఉందండి, సఫిషియంట్ టైం ఉంది. అంటే ఇంత ముందులాగా ఓన్లీ ప్రిలిమ్స్ అట్లా కాకుండా, మీరు గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే గనక ఖచ్చితంగా కొంత సమయాన్ని మెయిన్స్కి కేటాయించాల్సిందే. అంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి మనకు గ్యాప్ అనేది తక్కువగా ఉండబోతుంది. ఓకే. ప్రిలిమ్స్కి ఇప్పుడు ఎక్కువ గ్యాప్ ఉంది. ఇంతకుముందు 1:100 తీశారు, ఇప్పుడు ఎంత తీస్తారు అనేది స్పష్టత లేదు. మేబీ నోటిఫికేషన్లో చెప్పే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకవేళ లోయెస్ట్ అయితే 1:12 అవకాశం ఉంది. హైయెస్ట్ అయితే అది ప్రాబబిలిటీ, అది కూడా పాపం ఆ టైంలో 86K గ్రూప్ వాళ్ళు కానీ, నిరుద్యోగ సంఘాలు కానీ, ఓకే, వీళ్ళు పోరాడడం, ఆస్పిరెంట్స్ కూడా కొంచెం ఇంటెన్సివ్గా ప్రయత్నించడం, అండ్ ఎమ్మెల్సీ గారు కూడా ప్రయత్నించడం ద్వారా అది ఏమైనా 1:100కి వెళ్ళింది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏంటంటే ఆ 1:100 ఉంటుందో ఉండదో తెలియదు. 1:50 కూడా ఒక సాంప్రదాయం గ్రూప్ 1కి, అది కూడా ఉంటుందో ఉండదో తెలియదు. సో లోయెస్ట్లో అంటే మనం లీస్ట్ ఏంటంటే 1:12 ఛాన్స్ ఉంది. సో బ్రెయిన్లో ఏంటంటే 1:100 అయితే అదృష్టమే కాదనట్లేదు, కానీ 1:12 అనేది బ్రెయిన్లో పెట్టుకొని ప్రిలిమ్స్కి
మీ ఎంత కేటాయిస్తున్నారో దాంట్లో ఒక 30-40% ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకే. అది ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొద్దీ 40 కాస్త 50, 50 కాస్త 60 అండ్ లాస్ట్ మంత్ ఏంటంటే 100% ప్రిలిమ్స్ మీద ఫోకస్ పెట్టండి. మీకు అర్థమవుతుందా? అట్లా మనకు ఫస్ట్ ఎక్కువగా మెయిన్స్, తర్వాత ప్రిలిమ్స్. అంటే మీరు ఒక 10 గంటలు చదివితే ఒక 6 గంటలు మెయిన్స్, 4 గంటలు ప్రిలిమ్స్. అదే ఒకవేళ మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ నవంబర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అక్టోబర్ నెల ఏం చేస్తారంటే మీరు చదివే 10 గంటలు కూడా ప్రిలిమ్స్కి ఫోకస్ పెట్టడం బెటర్. అర్థమవుతుందా? అండ్ ప్రతి చాప్టర్ అవుతున్నప్పుడు మనం ఇంతకుముందు ఏపీపీఎస్సి మొన్న అంటే పాపం కరెంట్ అఫైర్స్ కానీ, మ్యాథ్స్ కానీ, సోషియాలజీ కానీ ఆ పేపర్స్ ఆ 3 సబ్జెక్టులు డిఫికల్ట్గా అడిగారు. అండ్ ఇండియన్ హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ మోడరేట్ టు ఈజీ లెవెల్ అడిగారు. అందుకే ఏంటంటే ఈ రెండిట్లో స్కోర్ వచ్చింది. ఇదేదో జాగ్రఫీ ఫ్యాకల్టీస్, హిస్టరీ ఫ్యాకల్టీస్ గొప్ప అని మనం ఏమీ చెప్పకూడదు. ఇప్పుడు ఏంటంటే ఎలా ఉంటుందో మనకు తెలియదు. పాత మెథడే ఫాలో అయితే కనుక పర్వాలేదు. కొత్త మెథడ్కి వెళ్ళాడు, గ్రూప్ 1 లాగా చాలా కష్టంగా అడుగుతున్నాడన్నా హ్యాపీయే. నాకైతే చాలా హ్యాపీ అట్లా కష్టంగా అడిగినా సరే. ఎందుకంటే అనలిటికల్ వేలో మనం వెళ్తున్నాం కాబట్టి. అయితే ఈసారి ఏం చేసామంటే ప్రతి చాప్టర్ అయిన తర్వాత మనం ఒక 10 క్వశ్చన్స్ ఈజీవి, 10 మోడరేట్వి, 10 డిఫికల్ట్వి చెప్పాలని అనుకుంటున్నాను. మ్యాక్సిమం పాసిబిలిటీ ఉంటే ట్రై చేస్తాను. అట్లా మొన్న మనకు ఇండియన్ జియోగ్రఫీలో సెకండ్ యూనిట్ పూర్తయింది. ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా, నైసర్గిక స్వరూపం, లేదా కొన్ని సందర్భాల్లో దీన్ని భారతదేశ ప్రధాన భూస్వరూపాలు అంటారు. లాస్ట్ గ్రూప్ 2 పేపర్ని బట్టి చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఇవి కూడా అందరము అన్ని 10కి 10 ప్రశ్నలు చేసేస్తామని చెప్పలేము. మీరు ప్రయత్నించండి, ఎంతవరకు చేయగలుగుతున్నారో, ఎంతవరకు ఆన్సర్స్ తెలుస్తున్నాయో కూడా చూడండి. హిమాద్రి పర్వత శ్రేణి ఎన్ని దేశాల్లో విస్తరించి ఉంది? ఇక్కడ హౌ మెనీ కంట్రీస్ డస్ ద హిమాద్రి మౌంటైన్ రేంజ్ ఎక్స్టెంట్? ఇది మనకు యూపీఎస్సీ నుంచి అడుగుతున్న క్వశ్చన్. అక్కడ 1, 2, 3 కరెక్ట్, 2, 3, 4 కరెక్ట్ ఆ కోణంలో అడుగుతున్నాడు. ఓకే, హిమాద్రి అప్పుడు దేశాలు అడిగాడు. ఓకే, హిమాద్రి రాష్ట్రాలు అడిగాడు. మనకు 2016 or 17 యూపీఎస్సీలో ఒక 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. హిమాద్రి ఇన్ని స్టేట్స్లో ఉంది, వెస్టర్న్ ఘాట్స్ ఇన్ని స్టేట్స్లో ఉంది, అరావల్ ఇన్ని స్టేట్స్లో ఉంది. 1, 2 కరెక్ట్, 2, 3 కరెక్ట్ అట్లా అడిగాడు. సాధారణంగా హిమాద్రి పర్వత శ్రేణి మనకు ప్రధాన హిమాలయాల్లో అత్యంత ఉత్తరంగా అండ్ అభేద్యంగా ఉండే పర్వత శ్రేణి ఇది. మనకి ఇది భారతదేశము, తర్వాత చైనా, తర్వాత నేపాల్, తర్వాత భూటాన్ 4 దేశాల్లోనే ఉంటుంది. పీఓకేలో విస్తరించున్నప్పటికీ మనం పీఓకే మనదిగా పరిగణిస్తున్నాం కాబట్టి వి డోంట్ యాక్సెప్ట్ పీఓకే యాజ్ దెయిర్ ఓన్ ల్యాండ్, పాకిస్తాన్ భూభాగంగా చెప్పము. అందుకే మనం హిమాద్రి అంటే ఖచ్చితంగా ఎన్ని అని చెప్పాలండి, ఎన్ని దేశాల్లో అది ఉందంటే మనం ఏమని చెప్పాలండి, 4 కంట్రీస్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. మనకేంటంటే అవిభక్త జమ్మూ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్లో ఉంది. క్లియర్? అంటే మనం ఇప్పుడు లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్స్లో ఉన్నట్టు చెప్పాలి. ఒక ఓన్లీ హిమాద్రి యొక్క ఎక్స్టెన్షన్లో ఇండియాలో 2400 కిలోమీటర్స్ ఎక్స్టెన్షన్లో ఒక మేబీ 1% జమ్మూ కాశ్మీర్ యొక్క సరిహద్దుల్ని టచ్ చేయొచ్చు. క్లియర్? రెండో ప్రశ్న, హిమాచల్, శివాలిక్ పర్వతాల మధ్యలో విస్తరించి ఉన్న అనుదైర్ఘ్య లోయలను ఏమంటారు? ఓకే, సో లాంగిట్యూడినల్ వ్యాలీస్ బిట్వీన్ హిమాచల్ టు శివాలిక్. మనకు హిమాద్రికి హిమాచల్కి మధ్యలో కూడా లోయలు ఏర్పడ్డాయి, అవి ఓపెన్ వ్యాలీస్. ఓకే, యాక్చువల్గా జస్కార్కి, పిర్పంచాల్కి అంటే ట్రాన్స్ హిమాలయస్కి, హిమాచల్కి మధ్యలో ఏకైక లోయ భారతదేశం ఉంది, అది కాశ్మీర్ లోయ. హిమాచల్కి, శివాలిక్స్కి మధ్యలో ఉన్న లోయల్ని ఏమంటారు అని అడిగాడు. ఆప్షన్స్ కూడా ఇచ్చారు, తాల్స్, కారెవాస్, చోస్, డూన్స్. ఈ హిమాలయాలు కానీ నార్థన్ ప్లేన్స్ మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి పదాలే కీలకం అండి. తాల్స్ అంటే మనకు శివాలిక్స్లో ఏర్పడ్డ లేక్స్. ఆ లేక్ ఏమైనా సెడిమెంటేషన్ కానీ ఎవాపరేషన్ కానీ జరుగుతుంటే అక్కడ ప్లెయిన్స్ ఫార్మ్ అయి ఉండాలి. కారేవాస్ అంటే ఏంటంటే మనకి ఇవి డెబ్రిస్ ప్లెయిన్స్, ముఖ్యంగా పిరుపంచాల్ యొక్క నార్థన్ ఫూట్స్ వద్ద ఫార్మ్ అయినవి. అండ్ చోస్ అంటే ఏంటంటే ఇవి సీజనల్ స్ట్రీమ్స్. శివాలిక్స్ నుంచి మనకు ముఖ్యంగా పంజాబ్ ప్లెయిన్స్లో మేజర్ రివర్స్లో కలుస్తుంటాయి, కొంచెం ఎరోజన్ కూడా చేస్తుంటాయి ఏరియాలో. ఇకపోతే డూన్స్ అంటే ఏంటంటే మనకు ఇవి అనుదైర్ఘ్య లోయలు, ఇవి లాంగిట్యూడినల్ వ్యాలీస్, దోస్ ఆర్ లొకేటెడ్ బిట్వీన్ హిమాచల్ టు శివాలిక్. సో ఈ పదజాలమే హిమాలయస్ చదువుతున్నప్పుడు మనకు కొంచెం చూసుకోవాల్సిన అంశం అండి. ఓకేనా? సచిద్ర స్వభావాన్ని కలిగి ఉన్న గంగా మైదానంలోని భాగం ఏది? ఓకే, మనకు విచ్ పార్ట్ ఆఫ్ గంగా ప్లెయిన్స్ హ్యాస్ పోరోసిటీ ఆర్ పెర్మబిలిటీ అని అడగచ్చు.
ఈ సచిద్ర స్వభావం అంటే నదులు ఎక్కడైతే మైదానాల్లోకి ప్రవేశిస్తున్నాయో, హిమాలయాల నుంచి నదులు మైదానాల్లోకి ప్రవేశించే ప్రాంతం ఏంటంటే ఆ నేలలోకి నీరు ఇంకే ఆ స్వభావం ఎక్కువగా కలిగి ఉంటుంది. మేబీ ఫాజిల్స్కి కూడా అవకాశం ఉంటుంది. అలాంటి ఈ గంగా మైదానాల్లో నదీ ఛానల్ నుంచి దూరంగా శివాలిక్ పర్వతాలకి దగ్గరగా ఉన్న అత్యంత ఉత్తర భాగమే అయి ఉండాలి. అర్థమవుతుంది. శివాలిక్ పర్వతాల నుంచి నదీ ప్రవాహాన్ని పరిశీలిస్తే సమాంతరంగా మనకు బాబర్, టెరాయ్, బంగర్, ఖాదర్ ఉంటాయి. సో అత్యంత ఉత్తరంగా ఉన్న ప్రాంతం ఏంటంటే నది మైదానాలకు ప్రవేశించే ప్రాంతం ఏంటంటే బాబర్. కాబట్టి సచిద్ర స్వభావం మనకి ఎక్కడ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటే బాబర్లో ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు 2024 మనం స్టార్ట్ చేస్తాం అనుకోండి, 23, 24 ఆ టైంలో. అప్పటికి మనకున్న కెమెరా రిజల్యూషన్ కానీ, ఈ వాల్యూమ్ సెట్ చేసే టెక్నాలజీ కానీ, ఎడిటింగ్ కానీ, అదేవిధంగా పవర్ పాయింట్స్ని ప్రజెంట్ చేయడానికి స్టాఫ్ అలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ ఎస్ఎన్టీకి కానీ, జోగ్రఫీకి కానీ స్టాఫ్ యొక్క సహాయంతో వీలున్నంత వరకు కొన్ని స్లైడ్స్ అలాంటివి చేయడం కూడా చేస్తున్నాం. అది నాకు విరుద్ధం. నేను జనరల్గా వాటిని యూజ్ చేయను, ఎందుకంటే నాలెడ్జ్ అనేది పోతుందనే భావన ఉండేది. కానీ స్టూడెంట్స్ ఎక్కువగా కోరుకునేది అదే. ఈవెన్ ర్యాంకర్స్ కూడా ఏమైనా నాకు సలహా ఇవ్వాలనుకుంటే అలాగే చెప్తారు, సార్ సబ్జెక్ట్ అంతా బాగుంటుంది కానీ వీలుంటే పవర్ పాయింట్స్, స్లైడ్స్ని ఎక్కువగా వాడడానికి ప్రయత్నించండి సార్ అంటున్నారు. సో మనం ఇక నుంచి వాటి మీద కూడా ఫోకస్ పెట్టడం జరుగుతుందండి. సరే, బాబర్ తర్వాత టెరాయ్ తర్వాత బంగర్ తర్వాత ఖాదర్ క్లాసెస్లో ఉన్నాయి. ప్రఖ్యాతిగాంచిన బ్లూ మౌంటైన్ ఉన్న రాష్ట్రం ఇది. విచ్ స్టేట్ is home for the famous Blue Mountain? Where is the location of Blue Mountain? Right? So Blue Mountain ని పాంగ్పుయ్ అని కూడా అంటాం. ఓకే, ఇది మనకు యాక్చువల్గా ఈస్టర్న్ హిమాలయస్లో ఉన్న ప్రముఖ శిఖరం అండి. ఇది తూర్పు హిమాలయాలు అన్ని ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఉన్నాయి, నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్లో కూడా విస్తరించి ఉన్నాయి. అరుణాచల్లో పాట్కాయ్ భూమ్ అని, నాగాలాండ్లో నాగా హిల్స్ అని, మేఘాలయలో గారో కాశీ జయంతియా ఇట్లా పిలుస్తాం కదండి. సో మనకి నాగాలాండ్లో నాగా హిల్స్లో సారామతి ఉంది, ఈస్టర్న్ హిమాలయస్లో హైయెస్ట్ పీక్ అది. ఓకే, త్రిపురలో అండ్ మిజోరాంలో మనకు లుషాయ్ కొండల్లో బ్లూ మౌంటైన్ ఉంది. మణిపూర్లో మనకు లోక్తక్ సరస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో మనకు మయన్మార్తో పాటు మిజోరాం సరిహద్దుల్లో ఉన్న ఆ శిఖరం ఏది అంటే బ్లూ మౌంటైన్. రాష్ట్రం ఏమని అని చెప్పాల్సి వస్తుంది, మనం మిజోరం అని చెప్పాలి అండి. ఇవన్నీ ఏంటంటే ఇంకా జాగ్రఫీ మీద ప్రైమరీ అవగాహన లేని వాళ్ళకి కష్టమైన బిట్లే. ఎంతో కొంత మాకు వచ్చు అనుకున్న వాళ్ళు వీటిని ఈజీగా చేయొచ్చు అండి. ఓకే, లాస్ట్ టైం గ్రూప్ 2లో ఇలాంటివే ఎక్కువగా అడగడం జరిగింది. సాత్పురా పర్వత శ్రేణిలో అత్యంత తూర్పునున్న పర్వతాలు ఏవి? ద ఈస్టర్న్ మోస్ట్ మౌంటైన్స్ ఆఫ్ సాత్పురాలో మనకు 4 ఉంటాయి. వెస్ట్ అంటే సాత్పురా అంటే 7 కానీ ప్రధానమైన 4: వెస్ట్, ఈస్ట్, నార్త్, సౌత్. అంటే మనం ఎప్పుడైనా చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా వెస్ట్ ఇట్లా రాస్తాము, సౌత్ డైరెక్షన్ సౌత్, నార్త్ అండ్ ఈస్ట్ ఇట్లా చెప్తాం. ఓకే, వెస్ట్ మనకు రాజపిప్ల, సౌత్ గర్విల్గర్, నార్త్ మహదేవ్ అండ్ ఈస్ట్ మైకాల్. ఓకే, ఇవి రిపీటెడ్గా అడుగుతున్నాడు, సాత్పురాకు సంబంధించి అడుగుతున్నప్పుడు మనకి రిపీటెడ్గా ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఈస్ట్ అన్నాడు కాబట్టి మనకు ఆన్సర్ ఏంటండి మైకాల్. ఇక్కడే అమర్కంటక్ పర్వతం ఉంటుంది. సోన్ అండ్ మనకు నర్మదా నదుల యొక్క జన్మస్థానం కూడా అదే. ఓకేనా. పశ్చిమ కనుమలు ఎన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి? సో అక్రాస్ హౌ మెనీ స్టేట్స్ ద వెస్టర్న్ ఘాట్స్ ఆర్ ఎక్స్టెండెడ్? సో ఇలాంటి క్వశ్చన్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే రిపీటెడ్గా విన్న క్వశ్చనే, చూస్తున్న సిలబస్సే, మనకు తెలియని టాపిక్ కూడా కాదు ఇది. ఓకే, హిమాలయాలు అన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. హిమాలయాలు అంటే అన్ని ట్రాన్స్ హిమాలయస్తో కలుపుకున్న హిమాలయాలు అయితే ఆల్మోస్ట్ మనకు దేశాల పరంగా చూసుకుంటే ఆఫ్ఘనిస్తాను, తజికిస్తాను, పాకిస్తాను, చైనా, ఇండియా, నేపాల్, ఓకే, భూటాన్, మయన్మార్ ఇలా చెప్తున్నాం. వెస్టర్న్ ఘాట్స్ కూడా అంటే మీరు ఎగ్జామ్ టైంలో ఏమవుతుందంటే ప్రశ్న చిన్నది అయినప్పటికీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అంటే గుజరాత్ అనే ఒక రాష్ట్రంలో వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, ఆ విషయం మర్చిపోతాం మనం. కొన్ని వెస్ట్ కోస్ట్ అంతా చూసుకుంటారు, వెస్ట్ కోస్ట్లో తమిళనాడు లేదు కదా, దీన్ని మర్చిపోతాం. యాక్చువల్గా తాపీ రివర్ అంటే సూరత్, దానికి సౌత్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే గుజరాత్, తర్వాత మహారాష్ట్ర, తర్వాత గోవా, తర్వాత కర్ణాటక, తర్వాత కేరళ, ఈవెన్ తమిళనాడు కన్యాకుమారి వరకు ఉన్నాయి. నీలగిరిలో కూడా అవే కదా, వెస్టర్న్ ఘాట్సే కదా.
అంటే 6 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. యాక్చువల్గా 7 కూడా చెప్పొచ్చు మనం. ఇక్కడ కేవలం రాష్ట్రం అన్నాం కాబట్టి దాద్రా నగర్ హవేలీ అనే ప్రాంతాన్ని మనం ఇక్కడ టచ్ చేయలేదు, కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ. సో అదర్వైజ్ మనకి ఇవి 6 స్టేట్స్ గుండా వీటి యొక్క ప్రయాణం ఉంది. సో మనకు వెస్టర్న్ ఘాట్స్ ఎన్ని స్టేట్స్లో ఎక్స్టెండ్ అయ్యి ఉన్నాయండి? 6 స్టేట్స్ అండ్ యూటీ. సో ఇక్కడ మనం ఓన్లీ స్టేట్ అనే కాన్సెప్ట్తో అడిగాం కాబట్టి మనం ఎన్ని చెప్పాలి? 6. చాలా మంది 5 అని తప్పుగా ఇంటర్ప్రెట్ చేస్తున్నారు, ఒకసారి గమనించండి ఇలాంటివి. ఓకే, సిలబస్ ఎక్స్ప్లెనేషన్ కోసం చాలా మంది అడుగుతున్నారండి. మనం ఒక 2 years క్రితం చేసిన వీడియో ఉంది యూట్యూబ్లో, బాగా ఆదరించారు కూడా. అక్కడ క్లియర్గా చెప్పాను ఏం చదవాలి ఏం చదవకూడదు అని. ఈ చెప్పిన దాంట్లోకెళ్ళే సిలబస్ అప్పుడు ప్రిపేర్ చేసాం. తర్వాత గ్రూప్ 1కి ఏవైతే అడిషనల్ టాపిక్స్ చెప్పామో అది కూడా యాడ్ చేసాం. ఈవెన్ ఇప్పుడు గ్రూప్ 2కి చెప్తున్న టాపిక్స్తో పాటు గ్రూప్ 1 కూడా దాంట్లో చెప్పి పెట్టాలనే ఆలోచన ఉంది. ఒక 2-3 అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారు. దాంట్లో ఒకటి డ్రిఫ్ట్ థియరీ కోసం, మన కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ కోసం ఇచ్చాడు, కానీ అది డిలీట్ చేశాడు. ఇంకొకటి ఏంటంటే వాడు అట్మాస్ఫియర్ అనే కోలంలో వరల్డ్ క్లైమేటిక్ టైప్స్ లేదా అట్లాస్ మీద వెళ్ళి ఈ ప్రయరీస్ అని ఒక పెట్టించారు. అలా ఒక 2-3 ఏంటంటే అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చాయి, కానీ దాంట్లో 1-2 మళ్ళీ డిలీట్ చేయడం జరిగింది. అదర్వైజ్ సిలబస్ అవగాహన కోసం అయితే మీరు ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఇంకొంచెం తెలుస్తుంది. ఈవెన్ కోర్స్ విషయంలో కూడా మనకు ఇవ్వండి ప్రజెంట్ ఇలా ఉంది, ఏపీ అండ్ టీజీ జాగ్రఫీ న్యూ అప్డేటెడ్ ఆల్ ఇన్ వన్ కోర్స్ వే జరిగిస్తారని. ఓకే, దీంట్లో మనకు లైవ్ క్లాసెస్ ఉన్నాయి, డైలీ ఆన్ గోయింగ్ లైవ్ క్లాసెస్ తర్వాత అంటే మనకు ఇది లైవ్ క్లాసెస్ అండి. ఈ లైవ్ క్లాసెస్ మనము ఎప్పుడు చెప్పాం అనేవి ఆ టైటిల్స్ నెక్స్ట్ దాంట్లో పెడుతున్నాము. ఇవ్వండి ఇలా ఉంటున్నాయి ఇవన్నీ క్లాసెస్, లైవ్ క్లాసెస్. ఓకే, ఈ లైవ్ క్లాసెస్ మీరు ఏమైనా మిస్ అయితే కనుక మనకు మళ్ళీ దాన్నే ఎడిట్ చేస్తున్నారు. అంటే చెప్పేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే మళ్ళీ ఎడిట్ చేసి ఆ నెక్స్ట్ డేనే ఇప్పుడు అప్డేట్ చేస్తున్నారు. దీంట్లో మళ్ళీ లైవ్ కమ్ ఎడిటెడ్ క్లాసెస్ కదండి. దీంట్లో ఇండియా ఉన్నాయి, ఏపీ ఉన్నాయి, టీజీ, వరల్డ్, ఎంసీక్యూస్ ఇట్లా ఉన్నాయి. దాని తర్వాత కింద మళ్ళీ పాత వీడియోస్ ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? అండ్ స్టూడెంట్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే సార్ ఇప్పుడు అంటే ఈరోజు జాయిన్ అవుతున్నారు, రేపటికే సిలబస్ కావాలని చాలా మందికి ఉంటుంది, మొత్తం కావాలని. అదేంటో తెలియట్లేదు నాకు కూడా. మనకు ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ చూడండి ఆల్మోస్ట్ 427 వీడియోస్ అవి. ఓకే, గ్రూప్ 2కి తగ్గట్టుగానే జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ ఉంది, ఎకనామిక్ జాగ్రఫీ ఉంది, హ్యూమన్ జాగ్రఫీ ఉంది, ఇంగ్లీష్ మీడియం వీడియోస్ కూడా ఉన్నాయి. వీటితో పాటు మెటీరియల్స్ ఉన్నాయి, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మెటీరియల్స్. ఓకే, అండ్ ఎంసీక్యూస్ కూడా ఉన్నాయి. ఎంసీక్యూస్ సంబంధించి మనం ఇంచుమించు 27 వీడియోస్ చేశాము, అవి కూడా అందుబాటులో ఉన్నాయండి. అంటే మీరు జాయిన్ అయిన వెంటనే చాలా మందికి సిలబస్ అయిపోవాలి అనే కోణంలో ఉన్నారు. సో అలాంటి ఏమైనా కొంచెం ఆతృత ఉంటే సార్ పాతవి చూసుకుంటామంటే ఆ ఫెసిలిటీ కూడా సార్ వాళ్ళు ఇచ్చారు. అండ్ చాలా మంది ఇంకా 80% స్టూడెంట్స్ ఏంటంటే పాతవి మేము టైం ఉన్నప్పుడు చూసుకుందాం, ఇప్పుడు లైవ్ క్లాసెస్ విందామని ఆలోచన ఉంటుంది. సో లైవ్ కమ్ రికార్డెడ్ క్లాసెస్ కూడా మనకు జరుగుతున్నాయి. కొంచెం ఏంటంటే టైం ఉంది కాబట్టి నేను స్లోగానే వెళ్తున్నాను, అంటే హరీబరీగా ఏం చెప్పట్లేదు. ఓకే, వీక్లీ 2-3 క్లాసెస్ అట్లా చెప్తున్నాను. సరే స్టూడెంట్స్ ఏమైనా కోరుకొని త్వరగా కంప్లీట్ చేయండి, ఫినిష్ చేయండి అంటే అది 1 month 2 monthsలో అయిపోతుంది. మనకి ఎగ్జామ్ ఏమో నోటిఫికేషన్ సెప్టెంబర్ అని చెప్తున్నారు. అందుకని నెమ్మదిగా వెళ్తున్నానండి. దీంతో పాటు రేపు ఎల్లుండి ఎస్ఎన్టీ కూడా స్టార్ట్ చేయబోతున్నాం, మళ్ళీ లైవ్ కమ్ రికార్డెడ్ క్లాసెస్. ఈసారి నేనే అన్ని తీసుకుంటున్నాను, ఇంక్లూడింగ్ ఫస్ట్ చాప్టర్. ఓకే, ఇది విధానం ఒకసారి చూసుకోండి. ఏపీ అండ్ టీజీ జాగ్రఫీ న్యూ అప్డేట్ ఆల్ ఇన్ వన్ కోర్స్ బై జగదీష్. ఓకే, సరే మళ్ళీ మనం ఇక్కడికి వద్దాం. ఈ క్వశ్చన్స్ సింపుల్గా ఉన్నా పెద్ద క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్న వాళ్ళు చిన్న క్వశ్చన్స్ దగ్గర కొంచెం మీ పప్పులో కాలేస్తున్నారు. తొందర ఒకటి అంటే ఎగ్జామ్ టైంలో ఏంటంటే ఈవెన్ ఎవరైనా సరే మనకు కొంచెం స్పీడ్ పెరుగుతుంది, కొంచెం ఆతృతపడి తెలుసు అనే కోణంలో తప్పు చేసేస్తున్నాం. 2-3 సార్లు చదవాలి. కాయల్స్ అని పిలువబడే భూస్వరూపాలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటాయి? కాయల్స్ అంటే లోకల్గా కేరళలో మనకు బ్యాక్ వాటర్స్ ఫార్మ్ అవుతాయి. కేరళ ఏం కాదు, వెస్ట్ కోస్ట్ అంతా ఉంటాయి బ్యాక్ వాటర్స్. కేరళలో ఎక్కువ ఉంటాయి వెనుక జలాలు, బ్యాక్ వాటర్స్ ఉంటాయి కదా, వాళ్ళు లోకల్గా ఏమంటారు అంటే కాయల్స్ అంటారు. కొన్నిసార్లు ఈ పదాన్ని మార్చి ఇచ్చేస్తాడు అనమాట. గ్రేట్ ఇండియన్ డెసర్ట్ అని మనం ఫ్రీక్వెంట్గా పిలాలి, దాని ప్లేస్లో థార్ డెసర్ట్ అని ఇవ్వచ్చు. లాస్ట్ టైం గ్రూప్ 1 మెయిన్స్లో ఒక క్వశ్చన్ ఇచ్చాడు. మనకేమైందంటే రాజమండ్రిలో ఉన్న ఈ పొగాకు కేంద్రం ఒకటి ఉంది, కేంద్ర పొగాకు పరిశోధన కేంద్రం, దాని పేరు మార్చి దాని యొక్క లక్ష్యాలు ఆశయాలు చెప్పండి అని అన్నాడు. అందరు తప్పు రాసేసారు కొత్తగా పేరు మార్చేటప్పటికి, అది ఏదేదో సంస్థ అనుకున్నారు. ఓకే, అట్లా పేర్లు కూడా అప్పుడప్పుడు మనం కన్ఫ్యూజ్ చేస్తే సరే ఆన్సర్ మీకు తెలిసిందే, కేరళ.
డంకన్ ప్యాసేజ్ వేటి మధ్యలో ఉంది. అండమాన్ నికోబార్స్ మీద ఫ్రీక్వెంట్గా అడుగుతుండండి క్వశ్చన్స్. ఏ పేపర్స్ చూసినా గ్రూప్ 1, గ్రూప్ 2 ఏది చూసినా. ఓకే, లాస్ట్ టైము అండమాన్ నికోబార్కి సంబంధించి నార్త్, మిడిల్, సౌత్ అండ్ గ్రేట్ నికోబార్ వీటిలో హైయెస్ట్ పీక్స్ ఇచ్చి వాటిని మ్యాసివ్ ఫాలోయింగ్ అన్నాడు. అంటే శాడిల్ అనో, డియోవాలో అనో, కొయాబో లేదా హ్యారియట్ అనో లేదా తుల్లియర్ అనో ఇచ్చి వాటిని మ్యాచ్ చేయమన్నాడు. ఈవెన్ యూపీఎస్సీలో కూడా 2015 ఆర్ 16లో మనకు అండమాన్ నికోబార్ని సపరేట్ చేస్తున్న వాటర్ ఛానల్ ఏదన్నాడు, 10 degrees ఛానల్ అది. ఓకే, అండ్ ప్రతిసారి అండమాన్ నికోబార్ని అంటే మనకు భూస్వరూపాలు ప్రధాన నైసర్గిక స్వరూపాల్లో దీవులు 5వది. దీవుల్ని టచ్ చేస్తున్నప్పుడు అండమాన్ నికోబార్ కానీ లక్షద్వీప్ కానీ అడుగుతాడు. మనం లక్షద్వీప్లోకి వెళ్ళి ప్రశ్న అడిగాడు, ఏంటి 9 degrees ఛానల్ దేన్ని సపరేట్ చేస్తుంది, 8 degrees ఛానల్ దేన్ని సపరేట్ చేస్తుంది అనే కోణంలో అడిగాడు. 2 స్ట్రాంగ్ స్టేట్మెంట్లు ఇచ్చాడు అక్కడ ఎగ్జామ్లో. ఓకే, సరే. డంకన్ ప్యాసేజ్ సాధారణంగా మనకు అండమాన్ నికోబార్ మధ్యలో 10 degrees ఛానల్ ఉంటుంది. ఓకే, సౌత్ అండమాన్ అండ్ కార్ నికోబార్. సౌత్ అండమాన్కి కార్ నికోబార్కి మధ్యలో యాక్చువల్గా ఇంకా లిటిల్ అండమాన్ ఉంది. ఓకే, సౌత్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్ ఆన్సర్ ఇదే. లిటిల్ నికోబార్ తప్పు ఇది. సౌత్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్ అనేది ఆన్సర్. సౌత్ అండమాన్కి లిటిల్ నికోబార్కి మధ్యలో మనకు మళ్ళీ ఏముంటుందండి, సౌత్ అండమాన్, కార్ నికోబార్, లిటిల్ నికోబార్. ఓకే, అంటే డైరెక్ట్ వీటి మధ్యలో మనకు ఏమి ప్యాసేజెస్ కానీ ఛానల్స్ కానీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎలా ఉంది ఇది అండమాన్ అనేది, నార్త్, మిడిల్, సౌత్, లిటిల్, కార్ నికోబార్, లిటిల్ నికోబార్, కచ్, గ్రేట్ నికోబార్ ఇట్లా ఉంటాయి. అంటే కొన్ని సందర్భాలు ఇప్పుడు మనం ఏం చెప్పాము, సౌత్ అండమాన్కి లిటిల్ అండమాన్కి మధ్యలో డంకన్ ప్యాసేజ్ ఉంటుంది. లిటిల్ అండమాన్కి కార్ నికోబార్కి మధ్యలో 10 degrees ఛానల్ ఉంటుంది. అంటే ఇదంతా అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ఇవి నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ 10 degrees సపరేట్ చేస్తుంది. దాని తర్వాత సోమ్బ్రెరో అని, లేకపోతే సెయింట్ జార్జెస్ అని, తర్వాత గ్రేట్ ఛానల్ అని, అక్కడ కోకో ఛానల్ అని ఇట్లా ఉన్నాయి రకరకాలుగా. సరే, ఇక్కడ ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం ఇక్కడ చూడండి, ఒక ఆప్షన్ చూడండి, సౌత్ అండమాన్ అండ్ కార్ నికోబార్ అని ఇచ్చేసారు. సౌత్ అండమాన్ అండ్ కార్ నికోబార్ అంటే కంటిన్యూటీ లేని క్వశ్చన్ కూడా ఆప్షన్ కూడా దీంట్లో ఉంది మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. అది నేను చెప్తున్నా ఇక్కడ. సో ఇక్కడ ఏంటి సింపుల్గా ఏంటి, డంకన్ ప్యాసెస్ దేని మధ్యలో ఉందంటే సౌత్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్ అనేది ఆన్సర్. ఓకే, సౌత్ అండమాన్కి లిటిల్ అండమాన్కి మధ్యలో డంకన్ ప్యాసేజ్ ఉంది. లిటిల్ అండమాన్కి కార్ నికోబార్కి లేదా అండమాన్ ఆర్చిపెలాగోకి నికోబార్ ఆర్చిపెలాగోకి మధ్యలో 10 degrees ఛానల్ ఉంది. సరే, ఇప్పుడు ఏంటంటే వీటన్నిటి ఎక్స్ప్లెనేషన్స్ కూడా మనకు స్లైడ్స్ అవన్నీ పెట్టే ఇస్తున్నారు. వాటి ద్వారా ఇంకొంచెం నాకు ఈజీ అవుతుంది. ఓకే, మీరు కూడా వీలుంటే మళ్ళీ ఇమీడియట్గా గూగుల్లో దేంట్లో అడిగినా కూడా ఇంకా స్పష్టత తెలుస్తుంది. ఓకే, కన్ఫ్యూజ్ అవుతాం, చిన్న కన్ఫ్యూజ్ అవుతామండి. లక్షద్వీపుల్లో పెద్దది ఏది? సో ద లార్జెస్ట్ ఐలాండ్ ఆఫ్ లక్షద్వీప్స్. లక్షద్వీప్స్ యాక్చువల్గా మనకు 36 ఐలాండ్స్ అండి, 32 square kilometers ఉంటాయి. ఒక 8 వాటిలోనే మనకు హ్యూమన్ హ్యాబిటేట్స్ ఉన్నాయి. అంటే ఇన్హిబిటెడ్ ఐలాండ్స్ 8 ఉన్నాయి దాంట్లో. ఓకే, మానవ ఆవాసాలు ఉన్నవి 8 ఉన్నాయి, అంటే జనాలు ఉండేవి 8 ఉన్నాయి. అంటే వీటిలో పెద్ద దీవి ఏంటి అనే విషయంలో చాలా అస్పష్టత ఉంది. చాలా మంది ఏమంటారు, తెలుగు అకాడమీ చదవండి, ఓకే ఎన్సీఆర్టీస్ చదవండి అనేదో చెప్తాం. సరే, వాటిని ప్రామాణికంగా తీసుకుంటే వాటిలో కూడా తప్పు ఉంటుంది ఇన్ఫర్మేషన్ కొన్ని సందర్భాల్లో. అర్థమైందా? మరి ఎట్లా అంటే సోర్స్ ఏంటి, అఫీషియల్ వెబ్సైట్లో వెళ్తే ఇంత ముందు వరకు మనం అంతా ఏమనుకునే వాళ్ళం, మినికాయ్ అని చెప్పుకునే వాళ్ళం. మినికాయ్ ఏంటంటే 4.80 square kilometers ఉంది. ఆ వెబ్సైట్లోనే ఆండ్రాయిడ్ 4.90 square kilometers ఉంది. మరి అకాడమిక్ బుక్స్లో వాటిలో ఏమనిస్తున్నాడు, ఎన్సీఆర్టీస్లో మినికాయ్ స్టిల్ అదే పాతదే ఉంది. కానీ ఇప్పుడు మనకి ఏమి పెద్ద ఐలాండ్ అని అక్కడ తెలుస్తుంది, మనకు ఆండ్రాయిడ్ అని తెలుస్తుంది. మరి లక్షద్వీప్ని మనం చూస్తుంటే కనుక దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. మనకి ఏ దీవి పెద్దది ఏంటి, లక్షద్వీప్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాక ఐలాండ్స్ అని ఉంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి అక్కడున్న ఇన్హాబిటెడ్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకు ఆండ్రాయిడ్ వచ్చింది. క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ, ద ఆండ్రాయిడ్ ఐలాండ్ ఈస్ ద లార్జెస్ట్ ఐలాండ్ విత్ అన్ ఏరియా ఆఫ్ 4.9 square kilometers. వాడు వెబ్సైట్లో అఫీషియల్గా చెప్తే మళ్ళీ మన సోకాల్డ్ బుక్స్లో ఏంటంటే ఇంకా ఏమనుంది, మినికాయ్ ఉంది. మినికాయ్ ఐలాండ్ చూడండి, ఏది దీని యొక్క ఏరియా 4.8 square kilometers. కాబట్టి అమాంగ్ ద ఐలాండ్స్ ఆఫ్ లక్షద్వీప్ మనకు ఏదండి లార్జెస్ట్ వన్, ఆండ్రాయిడ్. క్లియర్? సో ఇలాంటి అంశాలు ఏంటంటే మ్యాక్సిమం నా పరిధిలో ఉన్నంత వరకు ఆ బాధ్యత నాది. నేను అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు చదవండి, ఓకేనా? మీరు చదవడం ఇంకా ఇంకొంచెం రివిజన్ చేయడం, వాటి మీదనే ఫోకస్ పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్దాం. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఉన్న రాష్ట్రం ఏది? ఎత్తైన శిఖరమే జిఎస్ఐ ఏమో జిందగాడ్ అని చెప్తుంది, తెలుగు అకాడమీ ఏమో మనకి ఏమని అరోమా అని ఇచ్చారు, జిఎస్ఐ వాళ్ళేమో జిందగాడ్ అని చెప్తున్నారు. ఇంకొన్ని బుక్స్లో రెండు ఒకటే అని అంటున్నారు, జిందగాడ అరోమా ఒకటే అని. నియర్ బై శిఖరాలు అవి, పక్కన ఉండే శిఖరాలు అవి.
ఓకే, సరే. జిందగాడ్ అయినా అరోమైనా మనకు ఏ రాష్ట్రం అండి? మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి అవి. ఒడిశాలో మనకి ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, డియోమాలి హైయెస్ట్ పీక్. తమిళనాడులో ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, కానీ ఈస్టర్న్ ఘాట్స్కి మించి వెస్టర్న్ ఘాట్స్ యొక్క ప్రభావం ఎక్కువ ఇక్కడ. దొడబెట్ట అక్కడ వెస్టర్న్ ఘాట్స్ హైయెస్ట్ పీక్ అక్కడ. అండ్ కర్ణాటకలో ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. ఓకే, కర్ణాటకలో మనం ఏమి బిల్గిరి కొండలని, ఓకే, హిల్స్ అని ఇట్లా పిలుస్తున్నాం. కానీ కర్ణాటకలో మనకు హైయెస్ట్ పీక్ వెస్టర్న్ ఘాట్స్లో ఉంది. ఓకే, అది ఈస్టర్న్ ఘాట్స్లో లేదు. సరే, తూర్పు కనుమల్లో ఎత్తైన ప్రాంతమే మనకు ప్రస్తుత అల్లూరి సీతారామరాజు జిల్లా, తర్వాత పోలవరం జిల్లా అవుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎత్తైన శిఖరం ఏంటంటే మనకు జిందగాడ, యాజ్ పర్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జిఎస్ఐ వాళ్ళ ప్రకారం. రెండో ఆప్షన్ ఏంటంటే అరోమా. అరోమా ఎత్తైందని మనకు తెలుగు అకాడమీ బుక్స్లో ఇచ్చాడు, పాత అకాడమీ బుక్స్లో. అది తప్పు. జిందగాడ అనేది ప్రజెంట్ ఎత్తైన శిఖరం. సో మనం ఏంటి, ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఏమవుతుంది ఈ ప్రశ్నకు? ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఓకే, ఇవి సులువైన ప్రశ్నలు, ఈజీ క్వశ్చన్స్ అండి, బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ పేపర్ ఆఫ్ గ్రూప్ 2. తర్వాత ఏంటంటే మోడరేట్, తర్వాత ఏంటంటే డిఫికల్ట్. డిఫికల్ట్ అంటే అదే ఇప్పుడు చెప్పాం కదండి, వీటిలోనే ఉన్నాయి. ఏదో ఒక పాయింట్ తీసుకొని మ్యాచ్ ద ఫాలోయింగ్, లేకపోతే ఒక 3-4 స్టేట్మెంట్లు ఇచ్చి ఒకటి రాంగ్దో 2 రాంగ్ ఇవ్వటము, అట్లా తయారు చేస్తారనమాట. కొంచెం ఎనాలిటికల్గా ఉంటుంది. ఓకే, కొత్తగా వచ్చిన వాళ్ళైతే మీ సీనియర్స్ని కనుక్కోండి, రీసెర్చ్ చేయండి. ఓకే, ఏ ఫ్యాకల్టీ ఈ జోగ్రఫీ విషయంలో అత్యంత అక్యురేట్గా చెప్పే అవకాశం ఉంది. ఓకే, ఎనాలిటికల్గా ఎవరు చెప్తారు, కరెంట్ అఫైర్స్ ఎక్కడ అవసరం ఉంటే వాటిని జోడించి చెప్తారో అవి కనుక్కొని మీరు జాయిన్ అవ్వండమ్మా. సార్ కూడా ఏదో ఆఫర్స్ పెట్టినట్టున్నాడు. రెండో విషయం ఏంటంటే 1 or 2 daysలో జాగ్రఫీ కంటిన్యూ అవుతుంది, లైవ్ కమ్ రికార్డెడ్. ఈసారి ఎస్ఎన్టీ కూడా ఫస్ట్ చాప్టర్ ఇంతకుముందు 2-3 సహాయాన్ని తీసుకున్నాను. ఈసారి నేనే ఫస్ట్ చాప్టర్ కూడా స్టార్ట్ చేయబోతున్నానండి. అది కూడా స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ స్టూడెంట్స్ కొంతమంది ఒకరిద్దరు ఆల్రెడీ అదే స్టార్ట్ చేయండి సార్, లేట్ చేయొద్దని అడుగుతున్నారు. ఎస్ఎన్టీ కూడా స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఈసారి కొంచెం స్లైడ్స్, పవర్ పాయింట్స్ కూడా వినియోగించడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ వెబ్సైట్స్, పిఐబి రిపోర్ట్స్ తీసుకొని చెప్తున్నప్పుడు కూడా ఏదో కెమెరా డిస్టర్బెన్సెస్, వైట్ క్యాప్చర్ చేయట్లేదు, అట్లా ఏదో జరుగుతుందంట. మెల్లమెల్లగా టెక్నికల్ ఇష్యూస్ తెలుస్తున్నాయి. వాటి స్థానంలో స్లైడ్స్ అవి ఓపెన్ చేస్తూనే స్లైడ్స్ పెట్టడానికి ప్రయత్నిద్దామండి. ఓకే, ఏపీ ప్రభుత్వానికి, ఓకే, మన 86K గ్రూప్కి, అండ్ ఏపీఎస్లో ఉన్న సభ్యులు ఇంతకుముందు మనకు పరోక్షంగా సహకారం చేశారు సమాచారం విషయంలో. అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఏంటంటే సరే, మనకు ఇంకొన్ని ఎక్కువ పోస్టులు వస్తే బాగుండేది. మన ప్రయత్న లోపం ఉంది. ప్రభుత్వం కూడా ప్రతి ఉగాదికి ఇస్తానంటుంది కాబట్టి ఇంకో 3 ఉగాదులు మిగులున్నాయి కాబట్టి మరి ఏమైనా పోస్టులు వచ్చే అవకాశం ఉంటుందని ఆలోచిస్తున్నాం. అలానే ప్రిపేర్ అవ్వాలి. ఓకే, అంటే లైక్ ఒక యూపీఎస్సీ మోడ్లో ఏపీఎస్సీ ట్రాన్స్ఫర్మేషన్ చెందబోతుందేమో, అలా చెందేటట్లు ప్రభుత్వం చేస్తే గనక ఖచ్చితంగా ఆస్పిరెంట్స్కి బలం ఉంటుంది. అంటే చాలామంది 1 yearలో ఏంటంటే లక్షల్లో ఖర్చు పెట్టి హాస్టల్లో ఉండటము, చదవటము, కోచింగ్లకి తగలెట్టడం అని ఉంటుంది కదండి. దీంట్లో ఏంటంటే 1 yearలో, అండ్ ఇంకో విషయం ఏంటంటే ఏజ్ ఒకటి. ఆల్రెడీ ప్రభుత్వం లేదా ఫార్మ్ అయ్యి లేదా లాస్ట్ నోటిఫికేషన్ వచ్చి 3 years అయిపోయింది. ప్రభుత్వం ఫార్మ్ అయ్యి 2 years అవబోతుంది. లాస్ట్ నోటిఫికేషన్స్ వచ్చి ఆల్మోస్ట్ 2.5, 3 years అవుతుంది. సో అదే 42 years అనేది చాలామందికి ఇబ్బందిగా ఉందండి. ఆ బాధ కూడా పడుతున్నారు. మరి దాని తరపున ఆ 42 దాటిన వాళ్ళు అంతా ఒక గ్రూప్ అయి వెళ్ళి ఏమైనా ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలిగితే కనుక ఈ పోస్టులు పెంచే విధంగానే ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. మీరు కూడా అలా ప్రయత్నిస్తారని అనుకుంటున్నాను. ఓకేనా? ఎనీహౌ, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. జాగ్రత్తగా సిన్సియర్గా చదివితే ర్యాంక్స్ వస్తాయండి. ఎక్కడైతే మనకు సిన్సియారిటీ లోపం అవుతుంది, ఎక్కడైతే డెడికేషన్ ఉండట్లేదో అక్కడే విఫలం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మనకు ఇండియాలోనే నాకు తెలిసి ఈ గ్రూప్ 2 అనేది చాలా టఫెస్ట్ ఎగ్జామ్ బై ఏంటంటే మనం ఈ రేషియోలో చూసుకుంటే ఒక ఎక్స్పెక్ట్ చేస్తున్న అప్లికేషన్స్ ఏమో ఆల్మోస్ట్ నేను అనుకోవడం 7 lakhs వెళ్ళొచ్చు ఈ ఇయర్ అనుకుంటున్నాం. పోస్ట్ 700 ఉన్నాయి. అర్థమవుతుందా? అంటే ఎంత హెవీ కాంపిటీషన్ ఉంటుందో అర్థం చేసుకోండి. దానికి ఒకవేళ 1:50, 1:100 కాకుండా 1:12 తీస్తే కనుక చాలా ఇబ్బంది పడతాం. అందుకని ప్రిలిమ్స్ చదువుతుండాలి, ప్లస్ మెయిన్స్ స్కోరింగ్, మెయిన్స్లోనే మనకు జాబ్ డిసైడ్ అవుతుంది. మెయిన్స్ మీద కూడా ఫోకస్ పెట్టాలి. ఈ మొదట ప్రిలిమ్స్ వరకు ఉన్న ఈ 7-8 నెలల సమయంలో ఏంటంటే ప్రిలిమ్స్ ఒక 4 గంటలు చదువుకుంటూ, మెయిన్స్ ఒక 6 గంటలు చదువుకుంటూ వెళ్ళండి. ఓ 2 నెలల తర్వాత మెయిన్స్ ఒక 5 గంటలు తగ్గించండి, ప్రిలిమ్స్ ఒక 5 గంటలు చదవండి. ఆ లాస్ట్ మంత్ ఏదైతే ఉందో
ఎంటైర్ సమయం అంతా కూడా మనం ఏంటి ప్రిలిమ్స్ మీద ఫోకస్ పెట్టాలి. ఓకేనా? మీ డౌట్స్ ఏమైనా ఉన్నా ఇంకా రోహిత్ సార్ కాల్ చేయండి. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.